Hi, Shruti. I'm Toby. How is Rahul? How do you know me? The real heroine. ఏమిటి నీ ఉద్దేశం? What? ఏవీ తెలియనట్టు నటించొద్దు. నువ్వు ఎవరివో ఎలాంటి వాడివో ఈ ఊర్లో వాళ్ళకి త్వరలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు రమ్మన్నా రాడు. నేను ఫోన్ చేస్తానుండు. సీన్ చేయకుండా విషయం చెప్పు. ఏ బావా ఇట్లారా. ఏంటి అటు చూడరా. ఏ రాస్కల్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకున్నావా? ఆ వెదో తనేమైనా చేస్తాడరా? గోపి కూతురు చావు దగ్గర నుంచి నువ్వు చేసిన అన్ని పనులకి నా దగ్గర ఆధారాలున్నాయి. సారీ బేబీ. నువ్వు నన్నేమి చేయలేవురా. నేనెవరనుకున్నావు? టోబిన్రా. వదలరా. వదులుదు గాని నువ్వు నీ ప్రాణాలే వదులుదు గాని. You bloody! ఇంకో కొంచెం సేపే నువ్వు ఈ ప్రపంచంలో ఉంటావు. నువ్వు చావడాన్ని నేను స్వయంగా చూసి వెళ్తాను. ఓ పాపం పాపం రా. నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా. మధ్యలో ఉన్నాడు రా ఈ ఎదవా. వీడిని కట్టేయండి, పైకి తీసుకెళ్లి లేపేద్దాం. అమ్మాయిని అన్యాయంగా చంపేస్తావా? నువ్వు తాగడానికి నీ రక్తాన్నే ఇస్తాను రా. రాహుల్ మీ నాన్న ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను రా. ఆ రోజు ఆ రెండు టీమ్స్ కాకుండా ఫ్లాట్కి ఇంకెవరైనా వచ్చారా? పోయిన నెల నుంచి ఈ నెల వరకు బ్యాకప్ ఇందులో ఉంది సార్. వీళ్ళు ఎప్పుడు వచ్చారో? నిన్నొచ్చారు సార్. ప్లే చేయండి.
పాస్ రివైండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్. యా పాస్ ఫ్రేమ్ ఎన్లార్జ్ చేయి. లిటిల్ మోర్. ఇతను నాకు తెలుసు సార్. హీస్ ఎ కాస్మెటిక్ సర్జన్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఐ వాంట్ దిస్ మ్యాన్ ఎట్ ఎనీ కాస్ట్. ఎస్ సార్. డాక్టర్ రవీంద్ర ఉన్నారా? చెప్పండి సార్, మీకేం కావాలి? నేను పేషెంట్ని కాదు, ఆయన కలవడానికి వచ్చా. అలాగా? పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి కొంచెం మర్యాద చేయాల్సి ఉంది, అందుకే. సార్, మీకోసమే వచ్చారు. ఎస్, టెల్ మీ. అయ్యో ఏం లేదు సార్, 2 క్రిమినల్స్ తప్పించుకుపోయారు, ఎంక్వైరీ చేద్దామని. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఒకవేళ వేషం మార్చుకుని తిరుగుతున్నారేమో కనుక్కుందామని వచ్చాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో ఏమిటో, ఇంకెవరినో వెతుకుంటూ ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును, నిజమే. ఇంతకీ నువ్వెక్కడుంటున్నా? నీదేవురు? విజయవాడ. ఓ సరేలే. సార్, వాడు దొంగ చూపులు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఈ రోజు వాడిని పట్టుకోవాల్సిందే, వెళ్ళండి. నేనేం తప్పు చేశాను ముందు చెప్పండి. డాక్టర్ రవీందర్, ఒక మర్డర్ జరిగింది. ఆ రోజున మీరు ఆ ఫ్లాట్కి వచ్చి వెళ్ళారు. ఏమిటి? నేనా? నో, నెవర్. మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు. ఓకే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అక్కడ నా క్లయింట్ ఒకరున్నారు. అవునవును, క్లయింట్ అక్కడ ఉన్నాడంటే డాక్టర్ వెళ్లాల్సిందే కదా. ఇతను మీకు తెలుసా? నో, నాకు తెలీదు. ఈ టోబీ నీకు తెలుసు, వీడు నీకు మాత్రమే తెలుసు. ఆ విషయం నీ కళ్ళలోకి చూస్తేనే నాకు అర్థమైంది. నాకు తెలీదు, వీడెవరో కూడా నాకు తెలీదు. ఎవరితో అబద్ధం చెప్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్తాను, నేను చెప్తాను, నాకు తెలుసు, చెప్తాను. నేను వాణ్ణి ఈ జన్మలో మర్చిపోలేను. ఎలిజబెత్ మేరీ, ఆమె భర్త చనిపోయాడు. విలాసవంతంగా జీవిస్తున్న ఒక స్త్రీ, ఆమె కూతురే నా భార్య. నాకంటే తనకి వయసు చాలా తక్కువ, చాలా అందంగా ఉంటుంది. మాకు పిల్లలు పుట్టలేదు. ఏది ఏంటి? టై ఎక్కడా? వాట్ ద హెల్ ఇస్ దిస్? దీన్ని కూడా నువ్వు ఐన్ చేసి పెట్టలేవా? సారీ బేబీ, ఒక్కో సమయంలో నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నో ప్రాబ్లం. నాకు తెలియదేంటి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. థ్యాంక్స్, బాయ్.
వాడు టోబియేగా? అవును. అయితే ఏంటి? ఆగో. అంతేలే, నీ ఇష్టం వచ్చినట్టు కులికి ఇప్పుడేమీ జరగనట్టు కూర్చున్నావా? ఈ నాటకాలు నా దగ్గరొద్దు. నీ మొగుడున్నాడు కదా, ఆ డాక్టరు. అతని గనక తెలిసిందంటే అప్పుడు తెలుస్తుందే నీకు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నా సంగతి అలా ఉంచు. ఈ రోజు నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నా దగ్గరే నాటకాలా? ఇంతకీ నీకేం కావాలిప్పుడు? 1,00,000 రూపాయలు, 1 లాక్. క్లబ్ లో ఈ సంవత్సరం నేను ఇంకా చందా కట్టలేదు తెలుసా? నువ్వు అడిగినప్పుడల్లా అడిగినంత ఇవ్వడానికి ఇక్కడేమైనా బ్యాంక్ ఉందనుకుంటున్నావా? నువ్వెంతైనా ఇవ్వగలవని నాకు తెలుసే. ఆ టోబీగాడు ఎంత అడిగినా అంత ఇస్తున్నావు కదే, అప్పుడెక్కడి నుంచి వస్తుంది? నాకంతా తెలిసే. ఈ విషయం మీ ఆయనతో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నీకు భయపడి ఈ డబ్బు ఇవ్వడం లేదు. నువ్వు నన్ను కన్నదానివి కాదు, అందుకని నిన్ను అమ్మగా చూడడం లేదు. ఒక చేతకాని వాణ్ణి నువ్వు నాకిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు వాడితో కలిసి ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే గుడ్ మార్నింగ్. ఎనీథింగ్ ఎల్స్? నో సార్. ఓకే. ఏం కావాలి సార్? సారీ సారీ. సార్, బోటెక్ స్టేట్మెంట్ కి ఒక స్టూడెంట్ వచ్చాడు సార్. థియేటర్ రెడీ చేయండి. ఓకే సార్, ఐల్ బి దేర్. సార్, ఇదే మార్కింగ్ చార్ట్. What happened, sir? Sorry. I'm sorry. Please carry on. Come. మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను మీ అల్లుడిగా ఇప్పుడు ఫోన్ చేయడం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని కలవచ్చా? మీ మనసులో ఇలాంటి కోరుకుందని నాకు అస్సలు తెలీదు. నాతో చెప్పుండొచ్చు కదా. నన్ను కాస్త యంగ్గా మార్చగలరా? తప్పకుండా. నేను మీకు అదే చెప్దాం అనుకున్నాను. ఒక ట్రీట్మెంట్ ఉంది, వోటెక్స్ ట్రీట్మెంట్. దాన్ని మీ ఫేస్కి అప్లై చేస్తే చాలు, పెద్ద మార్పు వస్తుంది. మొహం మీద ముడతలన్నీ పోవడానికి ఒక ఇంజెక్షన్. ఆ తర్వాత ఎంత యంగ్గా ఉంటారో చూస్తూ ఉండండి. నొప్పిగా ఉందా?
ఈరోజు ఒక బ్యూటిఫుల్ డే. ఏంటో గెస్ట్ చేయగలవా? I don't know. గెస్ ఇట్. I don't know. అమెరికాలో మనం ఓపెన్ చేయాలని కోరుకున్న హాస్పిటల్ కి శాంక్షన్ దొరికింది. Wow. That's great yes. ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ నిమిషం నుంచే సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. అందుకు ప్రారంభోత్సవంగా ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్. నీకు స్పెషల్ డిష్ ఉంది, బట్ బేబీ దాన్ని నేనే నీకు సర్వ్ చేస్తాను. తిను. మీరేం తీసుకోరా? నో, ఐ లైక్ టు సీ యూ హ్యావింగ్ ఇట్. హ్యావ్ యూ ఎవర్ లవ్డ్ మీ? ఐ మీన్, నాలాంటి వ్యక్తిని నువ్వు ఎలా లవ్ చేయగలవు? మీకేం లోపమండి, మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఇది నేను నమ్మొచ్చా? మీరు తప్ప నాకింకెవరున్నారండి? ఎస్ ఎస్, ఐ నో ఐ నో ఐ నో. నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి నన్ను లవ్ చేసావా? ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? నో, నథింగ్. నీకు ఈ డిష్ నచ్చిందా? ఆఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. నచ్చిందా? నీకు నచ్చుతుంది, నాకు తెలుసు. ఎందుకంటే నీకు ఇంకా బాగా నచ్చే ఒక డిష్ ఉంది ఏమన్నా? ఇట్స్ వెరీ వెరీ ప్రీషియస్. తినవే, ఇది మీ అమ్మదే, నీకోసమే తీసుకొచ్చారు. తినో, తినవే, తినో, తినవే, తినో. ఆ డెడ్ బాడీస్ ఎక్కడున్నాయి? వాటిని సేఫ్ గా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఉంచాను. టోబీని కూడా ఆ బ్యాగ్ లో వేయాలని నేను వెయిట్ చేశాను సార్. కానీ ఆలోగా టోబీ మీద నువ్వు ఎలా పగ తీర్చుకోవాలనుకున్నావు? నేను డైరెక్ట్ గా టోబీని కలిసి వాడిని అటాక్ చేయలేను. నేను దొరికిపోయే అవకాశం ఉంది. సో నేను ఒక ప్లాన్ వేశాను. ఇంజెక్ట్ చేస్తే ఎవరైనా సరే 2 గంటల్లో చచ్చిపోతారు. ఆ పాయిజనస్ ఇంజెక్షన్ ని తీసుకుని నేను వాడి ఫ్లాట్కి వెళ్ళాను.
నువ్వు నన్నేమి చేయలేవురా. నేనెవరనుకున్నావు? తోపిన్రా. వదలరా. వదులుదు గాని, నువ్వు నీ ప్రాణాలే వదులుదు గాని. You bloody! ఇంకో కొంచెం సేపే నువ్వు ఈ ప్రపంచంలో ఉంటావు. నువ్వు చావడాన్ని నేను స్వయంగా చూసి వెళ్తాను. ఓ పాపం, పాపం రా. నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా. బాగా తాగున్నాడు రా ఎదవా. వీన్ని కట్టేయండిరా, పైకి తీసుకెళ్లి లేపేద్దాం. ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నాను, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు రాకుండా ఒక్కరోజైనా ఉంటుందా అని. అది జన్మలో జరగదు కదా. ఒక్కరోజు కూడా మేము మనశ్శాంతిగా ఉండకూడదా? మాలాంటి వాళ్ళని మీరే కదా సార్ కాపాడాలి. ఏయ్, మేం కూడా మనుషులమేనయ్యా, మాకు కూడా కొంచెం మనశ్శాంతి కావాలి కదా. ఓ అలాగా, సర్లేండి. బద్ధకం పెరిగిపోయింది. ఏం లేదు సార్. లోపలికి రా. ఉదయాన్నే వచ్చేసారు. ఏంటి? సార్ని కలవాలి. ఏయ్, ఒక్కరే. ఇద్దరం వచ్చామండి. ఇద్దరు వచ్చారని నాకు తెలుసు, కానీ ఒక్కరే లోపలికి వెళ్ళాలి. ఇద్దరం కలిసే కదా వచ్చాం. కాసేపు విడిగా ఉండలేరా? అదిగా సార్, ఆ విషయం మాట్లాడాలంటే నేను కూడా ఉండాలి. నువ్వుంటేనే వాడు చెప్తాడా? అందుకే సార్ పోలీసుల్ని ఏంటి ఏమన్నా జరిగింది చెప్పాలి అంటే నేను కూడా అక్కడ ఉండాలి సార్. ఏం వద్దు సార్. ఇంతకీ మీ కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ కాదు సార్, సరెండర్ అవడానికి వచ్చాను. నేను ఒక అతన్ని చంపేశాను. ఎవరిని? ఒక నీచమైన జంతువుని. అతనెవరు? అతని పేరు టాబీ సార్. ఎప్పుడు? ఎలా? అయ్యో, ఏమిటన్నా కల వచ్చిందా మీకు? కళ్ళలో కూడా మందు కొడుతున్నట్టే వచ్చిందా? ఈ రోజు కల ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా? కంపెనీ ఇవ్వడానికి నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందులోనూ ఒకడు జిబ్బురు జుట్టుతో ఉంటాడే, వాడు కూడా ఉన్నాడు. ఓహో, అంటే నేనేనా? నువ్వు లేకుండా ఉంటావా? నేను లేకుండా ఉంటానా? మీ అబ్బాయిని కదా. అమ్మొచ్చిందంటే అంతా ఓ దిగిపోద్ది. సర్లే. నానా, టైం అయింది, నేను బయలుదేరుతాను. ఎక్కడికి రా? అప్పుడే మర్చిపోయారా? అన్నే హాస్టల్కి వెళ్ళాలి కదా. మీ అమ్మతో చెప్పి వెళ్ళరా. అమ్మతో నేను ఆల్రెడీ చెప్పాను నాన్న. నేను వస్తాను అన్నట్టు
ఇంత అర్ధరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? బాలేవారే, ఇదేమీ అర్ధరాత్రి కాదు, అమ్మ గుడికి వెళ్ళింది. అయ్యో, తెల్లారిపోయిందా? ఓకే నాన్న, నేను వెళ్ళొస్తాను. ఓయ్ బాయ్ బాయ్. సర్లే రాముడు, తాను వచ్చేలోగా నేను లేచి తయారై డ్యూటీకి వెళ్ళిపోతాను, లేదంటే నస పెడుతుంది. అవును, ఇక్కడికొచ్చి చాలా మంది ఫలితం పొందారు. ఇక్కడ గౌరీ రండి. పదమ్మా. కూర్చోండి. ఏంటి చెప్పండి. స్వామి, వీళ్ళాయన 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఎలాగైనా మీరే ఆయన తాగుడు మాన్పించాలి. అంతా నాకు అర్థమయ్యింది. చూసావా, నేను చెప్పాను కదా. ఇది మంత్రించిన కొబ్బరికాయ. దీంతో తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేసి దీన్ని పగలగొట్టండి. కాయ సరిగ్గా 2 ముక్కలుగా విరగాలి. దాంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. దేవుడా, రెండుగా పగలగొట్టమంటే మొక్కలు చేసేసింది. ఇంకొకరిని రమ్మను. రండి. గౌరీ ఆగు. గౌరీ గౌరీ ఆగమంటుంటేను. ఆ కొబ్బరికాయ మొక్కలైపోయిందని నువ్వేం భయపడకు. కొడితే కొబ్బరికాయ అలాగే పగులుతుంది. మనుషుల్లాగే వాటిలోనూ పొగరబట్టినవి ఉంటాయి. గౌరీ ఆగమ్మా, నేను చెప్పేది విను. గౌరీ గౌరీ, ఇక్కడికొచ్చి ప్రార్థన చేసావంటే నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. నీ కష్టాలన్నీ తలుచుకొని ఏదో కానుకవేయి. నా చేతిలో 20 రూపాయలే ఉన్నాయి. ఇది వేయమంటే వేసేస్తాను, చెప్పు. మంచిది, నువ్వు పద. భగవంతుడా, నువ్వైనా నా పరువు కాపాడవయ్యా. రారా, బాగా వేడుకో. దేవుడా, బాగా వేడుకున్నావు కదా, రా వెళ్దాం. ఇప్పుడు నీ సమస్య తీరకపోతే ఇంకొకరున్నారు. ఆయన పింగాణి పాత్ర మీద రాసిస్తారట. మీ ఆయన దానిలో మందు పోసుకొని తాగాడనుకో, ఆ తర్వాత జన్మలో మందు ముట్టుకోడనుకో. ఓహో, అవును. ఏంటి గౌరీ, ఇంత లేట్ అయింది? సరేలే, వాడు హాస్టల్కి వెళ్ళాడు, అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. చూసా, నేనే వాళ్ళిద్దరినీ పంపించాను. భగవంతుడా, నువ్వు ఒక్కదానివే ఎన్ని రోజులు కష్టపడతావు? వాళ్ళు నాకు పిల్లలే కదా. మేం మీకోసం ఒక స్వామీజీని కలిసొచ్చాం. ఆయన దగ్గరికి వెళ్తే ఫలితం ఉంటుందంటావా? ఏం స్వామీజీయో ఏంటో. ఓ దయగల ప్రభువా, నా సమస్త పాపాలని తొలగించి నన్ను మార్చు తండ్రి. సరే, నేను పనిలోకి వెళ్ళొస్తాను. అంతలోనే మారిపోయాడే. ఏం లేదు, ఇదా దేవుని కృప లేక స్వామీజీ మహిమ? ఇక వెళదామా? ఇది మాకు అలవాటే కదా. ఇప్పుడెందుకు నువ్వు నన్ను విసుక్కుంటున్నావు? జాన్ కొబ్బరి చెట్టెక్కి కాయలు కొయ్యమన్నాడు. కాయలేమీ లేవు. మనం శనివారం మొత్తం లెక్క చూద్దాం. అలాగే. అంతా ఓకేగా? డబల్ ఓకే. ఇప్పుడు వెళ్తున్నాడే వాడే పోజింగ్ మాధవ్. కష్టపడి పనిచేస్తాడు. ఏ చెడ్డ అలవాటు లేని బంగారం. వాడికి నోట్లో వేలు పెట్టినా సరే కొరకడం చేత కాదు. ఎవరో ఆయన నోట్లో వేలు ఎట్టరులే. అరే, అది కాదయ్యా. ఇదిగో వస్తున్నాడే వాడే తాగుబోతు మాధవ్. పెద్ద ముదురు. చెడ్డ అలవాట్లని వీడే కనిపెట్టాడు. ఏంటయ్యా మళ్ళీ మార్చేసా? ఇప్పుడు చూడు అయ్యగారు నిజ స్వరూపాన్ని.
ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? మంచి సరుకు ఓ ఫుల్. ఎరా బుడంకాయ, అప్పనంగా ఓ ఫుల్ ఇస్తాను, తాగుతావా? తాజా సరుకు. రే మాధవ్, నువ్వు కాచిన సారాయి నువ్వే తాగుతున్నావు, మా దగ్గర ఎందుకురా ఈ డబుల్ యాక్షన్? అది నా ఉద్యోగం, ఇది నా సంతోషం. నువ్వే వీడికి చెప్పరా. మాధవ్ పని విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటాడు, మందు విషయంలో కూడా అలాగే ఉంటాడు. ఎక్కింది మొత్తం మనకి, ఇదేరా తాజా సరుకు. ఎక్కింది మొత్తం మనకి, ఇదేరా తాజా సరుకు. భయంకరంగా ఉంది. ఏంటది? మందులో కిక్కు. కొట్టు చిన్నదైనా మీరిచ్చే ముంతలు పెద్దగా ఉన్నాయి. చాలే. నాకు తెలియక అడుగుతున్నాను, అమ్మాయిల్ని ఎందుకు మన కొట్లో పనిలో పెట్టారు? మనసులు పాడు చేయడానికే. నేనెవరు మనసు పాడు చేశాను? నువ్వు పాడు చేయవు, నేనే పాడు చేసేలా ఉన్నాను. ఇక్కడున్న సప్లైర్స్ లో కూడా ఒరిజినల్ డూప్లికేట్స్ ఉన్నారు. మాధవ్, నువ్వేం మాట్లాడకు. ఇక్కడ బార్ లాంటి సౌకర్యం లేకపోయినా సరుకు మాత్రం బాలే కిక్కిస్తుంది. సరే సరే. అయితే సరే, నేను వస్తాను. ఓకే. గౌరీ త్వరగా రమ్మంది. ఓకే బాయ్. అన్నా, ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు వెళితే వెళ్ళు, రేపు మాత్రం త్వరగా వచ్చేసాయి. తప్పకుండా. నేను డ్రెస్ మార్చుకుని వెళ్తాను. అరెరే, చిక్కోండి. ఓ, అతి త్వరలో ఒక తామర విచ్చుకుంటుందిరా. తామర విరుచుకునేది చెరువుల్లోనూ బురదలోనూ నీటి గుంటల్లోనే. ఈ తామర వికసిస్తుందా? తప్పకుండా. ఇది ఒట్టి తామర కాదు, నీలి తామర్రా. అది ఎలా ఉంటుంది? అద్దిరిపోతుందిరా. కొబ్బరి చెట్ట, తాడి చెట్ట? కొబ్బరి చెట్టే, కల్ప వృక్షం. ఒక్కటి వేస్ట్ కాదురా. కనీసం నాకు బొండమైన దక్కుద్దంటావా? రేయ్, బొండాలు కాదురా, కాయలు, పెద్ద కొబ్బరికాయలు. సూపర్. ఇది కొబ్బరికాయ కాదురా, కొబ్బరి పుచ్చు. దీనికోసం నన్ను కూడా లాక్కొచ్చావు యాదవ్. రమ్మంటే వచ్చావుగా. మీకు పెళ్ళైనప్పటి నుంచే నాన్న తాగుతుండేవారా? అడగడానికి ఇంకేమీ లేవా? నువ్వు కూడా నాన్నలా తాగొచ్చు కదా. ఏ గౌరీ, ఆగు. మీ ఆయన తాగుడు మానడానికి ఒక అద్భుతమైన ఐడియా ఉంది. కొట్లన్నీ వెంటనే ముయించాలి, అదేగా? జరిగేదేవైనా ఉంటే చెప్పు. మన ఊరికి కుడివైపున కొండ మీద ఒక గుడుంది. దానికి దగ్గరలో ఓ స్వామీజీ ఉన్నారు. తప్పతాగి పడున్న కోడిని కూడా లేచి ఎగిరిపోయేలా చేస్తారట. ఆ స్వామీజీ ఒక పూజ చేస్తే మీ ఆయన తాగుడు మానేస్తారట. కానీ ఆయన అక్కడికి తీసుకురావడం చాలా కష్టం. ఆయన అక్కడికి రావద్దు, మనం అక్కడికి వెళ్తే సరిపోతుంది. అయితే పూజ జరిగేటప్పుడు మీ ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇదంతా జరగదు. చూడు, మీ ఆయన తాగుడు మానాలని నీకుంటే ఇది జరగాల్సిందే. నేను చెప్తే చాలు, నాన్న కాదనరు. ఆయన కాదనరు, కానీ ఇంట్లో ఉండరు. నువ్వు నడవే. నేను నీకోసమే చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. బాలే మనిషి. ఎక్కింది మత్తు మనకి, ఇదేలే తాజా సరుకు. ఇదేలే, ఇదేలే. త్వరగా వచ్చి ఫోన్ చేయండి, నాకు నిద్ర వస్తోంది. నాకేమైనా పెట్టాలనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చివు. నేను తింటుంటే చూసి ఆనందించు. ఇలా చూడవే, మన అమ్మాయి పెద్ద డాన్సర్ శోభనలా ఎంత బాగా డాన్స్ చేస్తుందో. ఇప్పుడు అమ్మ వచ్చి తిట్ల దండగ మొదలెడుతుంది. ఆహా, ఏమిటిది? చేపల పులుసా? మీరు కొట్లో కొనుక్కునేది నేనే తెచ్చిపెట్టాను. ఇప్పుడు సంతోషమా? చాలా సంతోషంగా ఉంది, రుచిగా ఉంది. అన్నట్టు కొట్లో ఈ రోజు విశేషాలేమిటి? అందరూ బాగా తాగుతున్నారా? మరి ఎగతాళి చేస్తున్నావు కదా. నీకు తెలుసా, ఎలాగైనా తాగడం మానేయాలని ప్రతిరోజు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అనుకుంటాను. అయ్యో, నిజంగానే మీరు తాగడం మానేస్తే ఇంట్లో అందరూ మనశాంతిగా ఉంటాం. అలా జరిగిందంటే నేను ఏడుస్తూ నిద్రపోవడం కుదరదే. ఆ తర్వాత బోర్ కొడుతుంది నాన్న. ఇలా చూడండి, నేను అడిగేది ఒక్కటే, మీకు నిజంగానే తాగడం మానేయాలనిపిస్తుందా? అవును, అందులో అనుమానం ఏంటి? కానీ సరుకును చూడగానే కంట్రోల్ అవ్వలేకపోతున్నాను, అందుకే. సరే, ఒకరోజు ఫుల్లుగా తాగకుండా ఈ ఇంట్లోంచి వెళ్లకుండా ఉండగలరా? ఒకే ఒక్కరోజు. ఒక్కరోజా? దాందేముంది, అలాగే ఉంటాను. మంచిది, అదే కావాలి. ఆ తర్వాత తాగుడు జోలికే మీరు వెళ్లరు. అందులో ఏం టెక్నిక్ ఉంది? అదే టెక్నిక్.
విషయం అర్థమయ్యేలా చెప్పు. కొండపైన స్వామీజీ గురించి మీరు విన్నారా? పెద్ద సిద్ధులు. అయితే ఈ అలవాటు మానేలా ఆయన చేస్తారండి. నాన్నా, మేం వెళ్ళి ఆ స్వామీజీని కలిసొచ్చేంత వరకు ఇక్కడ మీరు ఇలాగే బుద్ధిగా ఉంటే చాలు. నాకు ఇందులో పెద్దగా నమ్మకం లేదు. మాకుందని చెప్తున్నాం కదా. దయచేసి కాదనకండి, మా కోసం ఒకే ఒక్క రోజు. ఆ తర్వాత ఖచ్చితంగా నేను తాగుడు మానేస్తానుగా. ఖచ్చితంగా. అయితే ఓకే. ఏంటి గోపి గారు, పనిలోకి వెళ్ళదా? వెళ్ళాలి. అమ్మడు, ఇదిగో చాక్లెట్. ఎందుకు టోబీ ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చిస్తావు? డబ్బులు వేస్ట్ కదా. మీను నాకు చెల్లెలంటే కదా. అంతేకాదు, నాకు తోడబుట్టిన వాడు లేరనే బాధ తనను చూస్తే పోతుంది. గోపి గారు రండి. మేము వచ్చేదాకా ఇంట్లోంచి వెళ్ళకండి, సరేనా? కొండ మీద స్వామీజీ తప్పకుండా తాగుడు మానిపిస్తాడుగా. ఆ తర్వాత మీరు సారా కొట్టుకు వెళ్తే వాంతి చేసుకుంటారు, చూసుకోండి. ఏమిటి ముసలి ఇలా అంటున్నావు? తాకుండానే మత్తెక్కుద్దా? ఆ వాసన నచ్చక వాంతి వస్తుంది అన్నాను. సరేలే, చూద్దాం చూద్దాం. ఇదిగో ఇది వర్కౌట్ అవ్వలేదంటే నన్ను ఎవరో ఆపలేరు. సరే, చెప్తే జరుగుతుంది. బాయ్. టైం గడవడం లేదే. ఏంటయ్యా విశ్వామిత్ర మహర్షిలా కూర్చున్నావు? ఇంకా నువ్వు కొట్టుకు వెళ్ళదా? లేదు, ఏ? ఇది ఒక ముఖ్యమైన రోజు. మన ఫ్రెండ్స్ అందరినీ రమ్మను. అది నేను చూసుకుంటాను కదా. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటయ్యా అంత సైలెంట్ గా కూర్చున్నావు? నేను తాగడం మానేశాను. మాధవయ్య, నిజంగానే నువ్వు తాగుడు మానేసావా, లేకపోతే మా కోసం అలా అంటున్నావు? తాగడం మానేశాను. అయితే ఎందుకు మేము రావడం? ఒంటరిగా ఉంటే నాకేమైనా అనిపిస్తుంది. మీరంతా ఉన్నారంటే మనం ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు కదా. అరే, నాకు పంచాయతీ ఆఫీసులో పని ఉంది, నేను వెళ్ళొస్తాను. నేను వస్తా. ఏంట్రా ఇద్దరు వెళ్ళిపోతున్నారు? మాధవ, నేను ఒకటి అడగనా? నువ్వే కదా తాగుడు మానేసావు, మేం కాదు కదా. మేం వెళ్ళి లైట్ గా పుచ్చుకుంటే నీకేమైనా ఇబ్బందా? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ కుదరదు. పూజ పాడవుతుంది. కావాలంటే వాకిట్లో తాగండి. సరే, అలా అయితే మేం తాగుతాం. నువ్వు రావాలనుకుంటే రావచ్చు, ఎవ్వరం వద్దనం. ఇంకా నయం, తప్పించుకున్నాం. మాధవయ్య, నువ్వు తాకపోయినా కంపెనీ ఇవ్వచ్చు కదా. ఇస్తే పోలా, మనకు విల్ పవర్ ఉందిగా. నేను నిర్ణయం తీసుకుంటే ఇక తప్పను. ఏంటి ఈ సరుకు తాజాదేనా? దీన్ని కాస్త పట్టుకో. నేను ముట్టుకోను. ఓవర్గా తాకుండా ఉండు, ఎవరికి తెలీదు. ఒక గ్లాసుడు తాగితే ఆ స్వామీజీకి ఏమీ తెలిసిపోదు. అవునా? దీనివల్ల గొడవ రాదు కదా. నేను ఇచ్చిన మాట తప్పకూడదు. మెంట్లోడు నువ్వు. అదే మనసుని కట్టుబాటులో ఉంచుకుంటే చాలు, వాసన కూడా బయటికి రాదు. తాగిన వాసన పోవడానికి నేను యోగా నేర్పిస్తాను. నీ దగ్గర చాలా విషయం ఉంది. అది నా టాలెంట్. ఇదిగో, ఈ కోతలకి ఏమీ తక్కువ లేదు. నేను నమ్ముకుంటే అయిపోతాం. హలో, ఓకేనా? ఇక్కడ సరుకు ఖాళీ. వచ్చేటప్పుడు మన మిలిటరీ రామచంద్రం ఉన్నాడుగా, ఆయన అడిగి 2 ఫుల్ తీసు. 3. అది వదిలే భాగ్యపట్నం. వచ్చేటప్పుడు గోపిని కూడా తీసుకురా. అయితే ఒకటి గోయిందా? మాధవయ్య, సైడ్ డిష్ ఏమీ లేవా? అరే, ఇక్కడ చాలా కోళ్లు ఉన్నాయి కదా, సూపర్ గా వేయించేస్తాను. గౌరీ కోళ్ళు అయితే ప్రాబ్లం లేదు, అవి మన కోళ్లే. కావాలంటే ఒకటి మాత్రం తీసుకోండి. ఓకే, తాగు. నేను వెళ్ళి ఒక్కోడిని పట్టుకొస్తాను. సార్, వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను. రేపు మళ్ళీ వస్తాను సార్. ఈశ్వరా, ఏమండి? ఏమండి? లేవండి. ఏమైందండి? గౌరీ, వెళ్ళిన పని ఏమైంది? కొంచెం వేడి నీళ్ళు కావాలి, కడుపులో మంటగా ఉంది, త్వరగా తీసుకురా.
ఒట్టు తల్లి, నీ మీద మీ అమ్మ మీద ఒట్టు, నేను తాగను. వద్దండి, కోపం తెప్పించకండి, చెప్పేశాను. అమ్మడో, నేను పనిలోకి వెళ్తున్నాను. అబ్బో, ఈ ప్రేమకేం తక్కువ లేదు. వచ్చేటప్పుడు ఉత్తి చేతులు ఊపుకుంటూ వస్తారంతేగా. జోక్ చేయకో. నేను ఏదో రోజు మారుతాను. పడుకోబెట్టి నోట్లో పోసినా నోరు మూసుకునే ఉంటాను. ఎట్టి పరిస్థితిలో తెరవను. గౌరీ, నిజం చెప్తున్నాను, ఈ రోజు నా కూతురుకు ఒక డ్రెస్ తీసుకొస్తాను. చూస్తూ ఉండు. తాగుబోతు మాధవ్ రోల్ నేను ఖచ్చితంగా చెయ్యను. మాధవా, నిన్నట్లాగా మన మీటింగ్ మళ్ళీ ఎప్పుడు? ఇక్కడి నుంచి ఓకే. నన్ను అందులోకి లాగడం కుదరదు. తాగడం అంత పెద్ద తప్ప. రా. అబ్బూ, డీసెంట్ పార్టీ వచ్చాడు. ఉదయాన్నే వచ్చి తగలడ్డావా? గౌరీ, నేను సుమతి బయటికెళ్తున్నాం. తన దూర బంధువుకి ఎవరికో సీరియస్ గా ఉందట. ఎవరూ కాదండి, మా బాబాయ్. ఓకే, వీళ్ళ బాబాయ్. గౌరీ, మేము 2 రోజుల తర్వాతే వస్తాం. వచ్చేటప్పుడు తిరుపతి కూడా వెళ్ళొస్తాం. ఇదిగో తాళాలు తీసుకో. ఇల్లు క్లీన్ చేసి పెట్టండి. గౌరీ, నువ్వెందుకు అంత దిగులుగా ఉన్నావు? మాధవ్ ఏమైనా అన్నాడా? నిన్న ఇక్కడేదో గొడవ అయ్యింది. గౌరీ, నువ్వు దిగులు పడ్డం అనవసరం. మన మాధవ్ని చెడగొట్టేది వాడితో ఉన్న కొంతమంది స్నేహితులు మాత్రమే. అలా మాట్లాడకండి. అలాగే మాట్లాడతాన్రా. నేను మాధవ్ క్లాస్మేట్స్ రా. నేను వాడు ఎలా ఉండేవాడమో తెలుసుగా. ఇదిగో ఇలా చూడరా, చేతిలో 4 రాళ్లు మిగలాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అవన్నీ మీరు చెయ్యరు కదా. అది మాత్రం కరెక్ట్ ఏదో తప్పేదో నువ్వు చెప్పక్కర్లేదు. పోరా ఇక్కడి నుంచే. అది కూడా కరెక్టే. ఇంతకీ ఏది కరెక్ట్, ఏది తప్పు? సరే మా గౌరీ, మేము బయలుదేరతాం. అమ్మడు, కిటికీ దగ్గర ఏదైనా ఉందా లేదా? నమస్తే అన్నా. అన్నా, నాకు 2000 రూపాయలు కావాలి. ఎందుకు? మా అమ్మాయికి డ్రెస్ కొనాలి. నువ్వెందుకు డబ్బు అడుగుతావో నాకు తెలీదా? నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి మందు కొట్టబోతున్నారు, అంతే కదా? నిజంగా కాదన్నా. నువ్వు ఎన్ని విధాలుగా అడిగినా 10 పైసలు కూడా లేవు. నా కూతురుకో డ్రెస్ కొనివ్వాలి. అయితే తక్కువ ధరలో ఏదైనా కొత్త డ్రెస్ కొనివ్వు. కుదరదు. కొనేది మంచిదై ఉండాలి. తన కళ్ళు మనసు నిండిపోవాలి. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంతవరకు నువ్వు నాకు 5000 రూపాయలు అప్పున్నావు. అది తిరిగివు, తర్వాత చూద్దాం. మాధవ్, మాధవ్, కొంచెం ఆగు. దాని కింద పెట్టు. దీన్ని ఎక్కడైనా ఒలకబోస్తాను గాని నీకివ్వను. ఇదిగో, నువ్వు అడిగిన 2000 రూపాయలు. ముందు నాకు అది ఇవ్వు. చూడు, నువ్వు ఇంకో 2 నెలలు నన్ను డబ్బే అడగకూడదు, చెప్పేశాను. ఓకే. గోపి, వస్తున్నా. ఏంటో కొంప మునిగిపోయినట్టు అలా నుంచున్నావు? ఏమీ లేదు మాధవ్, నేను ఒక పని మీద వచ్చాను, కానీ అది అవ్వలేదు. ఏమిటది చెప్పు. అదేమంత పెద్ద విషయం కాదనుకో. ఆ అమ్మాయికి ఒక డ్రెస్ కొనాలనుకున్నాను, కానీ డబ్బులు లేవు. ఓ, అంతే కదా. డబ్బు ఉన్నప్పుడు కొనివ్వు. కొట్టెక్కడికి వెళ్ళిపోదుగా. నువ్వు పద. నాన్న, డ్రెస్ ఏది? కొనలేదా? రేపు కొనుక్కోవచ్చు కదమ్మా. రేపు నా కూతురు పుట్టినరోజు మాధవ్. ఇలా రామ్మా. మీ నాన్న నీతో అబద్ధం చెప్తున్నాడు. నీకోసం ఎంతో అందమైన డ్రెస్ కొనుక్కొచ్చాడు, చూడు. థ్యాంక్స్ నాన్నా.
ఎందుకు ఈ పని చేశావు? అదంతేలే, వస్తాను. నువ్వు వచ్చి పడుకోవే. ఆయన చెప్పింది మర్చిపోయి ఉంటారు. నాన్న డ్రెస్ తీసుకొస్తారు, నువ్వు చూస్తూ ఉండు. ఈత చెట్టు ఇల్లు కాదు, తాగినోడు మొగుడు కాదు. ఈత అమ్మా, చెట్టు నాన్న ఈ రోజు ఇల్లు తాగొచ్చారు. నాన్న డ్రెస్ కొనుక్కు రాలేదా? నేను డ్రెస్ కొనుక్కొస్తే అది నీకు నచ్చదు, అందుకే అమ్మ కొనిస్తుంది. గౌరీ, ఇదిగో రేపే దాన్ని తీసుకెళ్లి ఓ మంచి డ్రెస్ కొనివు. ఇంత డబ్బు ఎక్కడదండి? అది ఎలాగో వచ్చిందిలే. అయితే సుమిత్ర అక్క దగ్గర అప్పు చేశాం కదా, తిరిగి ఇచ్చేస్తాను. దానికి నేను ఇంకో మార్గం ఆలోచించాను. దీంతో నా కూతురికి డ్రెస్ కొనివు. ఉమ్? నేను అడిగిన డబ్బు నాకు అందలేదంటే నేను ఇబ్బందుల్లో పడతాను. ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? అందుకేగా నేనున్నది. ఏంటి అన్నా చెల్లెలిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్న, ఊరికే. జాగ్రత్త. కన్న తండ్రిని కూడా ఈ రోజుల్లో నమ్మకూడదమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది, నేను వెళ్ళి పడుకుంటాను. సరే వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. వస్తానండి. వదిలు నాన్న, నాన్న, వదిలు నాన్న, 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 అమ్మా, ఈయనే మీను వాళ్ళ అన్నయ్య. రండి కూర్చోండి. నా పేరు టోబీ. సమాజ సేవ అంటే నాకిష్టం. ఈ సమాజంలో ఆడవాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించి పోరాడి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడడం నాకు అలవాటు. చాలా మంచిది. ఈ లోకంలో ఆడవాళ్ళకి సంరక్షణ లేదు, దాన్ని ఎదిరించి పోరాడుతున్నారంటే చాలా సంతోషం. మీను కేవైన అంకుల్ 2-3 రోజులుగా స్కూల్కి రావడం లేదు. తనకి మధ్య ఒంట్లో బాగోవటం లేదు. అన్నట్టు ఇది ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీ ఆయన ఫ్రెండ్ గోపి గారి గురించి. ఏమైంది? ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. అతనంత మంచివాడు కాదు. గోపి గారా? ఆయన గురించి ఎందుకలా చెప్తున్నారు? అతనిప్పుడు తన కూతురన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నాడు. ఓరి దేవుడా! ఏంటమ్మా? ఓ, ఇవ్వటం మర్చిపోయాను. ఇదిగో.
సరే నేను వెళ్ళొస్తాను. గౌరీ, మనం వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి? మన వాడికి ఉన్నటువంటి కళ్ళు తిరిగితే హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ఓరి దేవుడా, వాడికి ఏమైందండి? వాడికి ఏం కాలేదు, నువ్వు త్వరగా బయలుదేరు. మన అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేలాగా తిరిగి వచ్చేద్దాం. ఏమైందో చెప్పండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడండి? నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. నిన్న రాత్రి వాడి ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో పార్టీ చేసుకున్నారు, కొంచెం ఓవర్ అయింది. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పదా. నేను ఇంకా రావడం లేదు. తన ఇంటికి వెళ్ళి ఏమిటో కనుక్కుందామా? ఇప్పుడొద్దు, రేపు వెళ్దాం. ఈ రోజు కూడా స్కూల్ లేదా? మీకు విషయమే తెలీదా? మన స్కూల్లో ఓ అమ్మాయి చచ్చిపోయింది. ఎవరు? తన పేరు మీను. ఆ అమ్మాయి సావుకి వాళ్ళ నాన్నే కారణం. అంతా కలికాలం. ఏం చెప్తాం? ఏమడిగినా చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నావు. ఏమైంది నీకు? అడుగుతున్నానుగా. మీను, నేను కొత్తగా మ్యాజిక్ కనిపెట్టాను, చూస్తావా? పోరా, తర్వాత చూస్తుందిలే. ఓ పోజింగ్. మీను, ఏమైందో చెప్పవే. మా నాన్న చాలా చెడ్డవారే. ఏమంటున్నావే నువ్వు? టోబీ అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాక నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అప్పుడు మనం ఇది టీచర్తో చెప్దామా? వద్దు, నాన్నకు తెలిస్తే చంపేస్తారు. తప్పకుండా అయ్యా, తప్పకుండా అని చెప్తుంటే ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? తప్పకుండా అయ్యా. అవును, ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ సార్. తప్పకుండా. మళ్ళీ మళ్ళీ చెప్పడం కుదరదు. తప్పుకో తప్పుకో. ఏరా, చేయాల్సిందంతా చేసి కూర్చున్నావా? లేవరా, నీచమైన పని చేసి ఏమీ తెలియనట్లు కూర్చున్నావా? యాదవా, నాకేం పాపం తెలియదండి. పాపం చేసావో పుణ్యం చేసావో నీ నోటితోనే చెప్పిస్తాను. పదరా ముందు, పద పదా పదా. తప్పుగా తప్పుగా తప్పుగా. రే జీపీ, ఒక్క నిమిషం అయ్యా. మాధవ్, ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా నా గురించి నీకు తెలుసు కదా. అంతా నాకు తెలుసు. టోబీ మళ్ళీ వస్తాడు, మోసం చేయడానికే వస్తాడు. ఎవరు వాడిని నమ్మకండి. వాడు నేరస్తుడు అనడానికి నా దగ్గర ఒక ఆధారం కూడా లేదు. కన్నబిడ్డతో తప్పుగా నడుచుకున్నానని చెడ్డ పేరు నాకు దక్కింది. నేను వెళ్తున్నాను. ఏ తండ్రికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎక్కడా ఎందుకో భయపడినట్టుగా ఉంది. అందుకే పాపం జ్వరం వచ్చింది. నాకు అలాగే అనిపిస్తోంది. ఏమైనా చూసి భయపడ్డావా అమ్మా? తీసుకెళ్లి మంత్రం వేయిస్తే. ఈ మంత్రాలు కూడా వదిలే. ముందు డాక్టర్ దగ్గర తీసుకువెళ్దాం. సుమిత్ర కిందకే వచ్చి డబ్బు అడిగింది. అది నేను మర్చిపోయాను. డబ్బు దొరుకుతుందేమో వెళ్ళి చూస్తాను. సరేనండి. నువ్వేం భయపడకమ్మా. నువ్వు దీన్ని తీసుకెళ్లి రాముగారికి ఇచ్చేసి తిన్నగా ఆఫీస్కి వచ్చేసాయి. సార్, ఇంట్లో చెప్పొద్దా? చెప్పి తన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టు. నేను చెప్పింది చేయరా. ఓకే. వసంతరావు, ఇక్కడ నువ్వా? అది సరే గాని నువ్వెందుకు నా కోసం వచ్చావో ముందు అది చెప్పు. అదేమిటంటే నాకు కొంచెం అర్జెంటుగా డబ్బు కావాలి. ఓ సరేలే. ఇలా చూడు మాధవ్, ఇప్పుడు 1 కోటి రూపాయలు నా దగ్గర ఉన్నా కూడా అవి నాకు సరిపోవు. ఇప్పుడు నేను అంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఏమంటున్నావు నువ్వు? ఆ విషయం చెప్పి ఎందుకు అనవసరంగా నీ మనశ్శాంతి చెడగొట్టడం? అది వదిలే. నువ్వు ఇప్పుడు ఎందుకు డబ్బు అడుగుతున్నావు? అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. నీ కూతురికి ఒంట్లో బాగలేదా? ముందు ఆ విషయం చెప్పాలి కదా. ఇదిగో, ఇది తీసుకో, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఇంత డబ్బు అక్కర్లేదు వసంతరావు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నా ప్రాబ్లం 1000కో 2000కో తీరేది కాదు. ముందు నీ కూతుర్ని కోలుకోనివ్వు. వెళ్ళు. కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరున్నారు ఇక్కడ? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేనిప్పుడు ఎవరినీ చెప్పే మూడ్లో లేను. తర్వాత నీకు అన్ని వివరంగా చెప్తాను. వెళ్ళు. నేను నమ్మలేకపోతున్నానండి. 1000 రూపాయలు అడిగితే 5000 ఇచ్చారా? ఏమండి, మీరింకా గోపి గురించి ఆలోచిస్తున్నారా? ప్రపంచంలో ఏ తండ్రి చేయని పని అతను చేశాడు.
కన్న కూతుర్ని. గోపి గురించి తప్పుగా మాట్లాడొద్దని నీకెన్నోసార్లు చెప్పాను. చూడండి, అతను మీ ఫ్రెండే కావచ్చు, కానీ తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. నీకెవరు చెప్పారే గోపి తన కూతుర్ని చంపాడని? టాబీ. టాబీయా? అవును. ఆయన ఎంత మంచివాడో తెలుసా? ఆ టాబీ గాడిని ఎందుకు ఇక్కడికి రానిచ్చావు? నేను ఆయన ఒక తమ్ముళ్లాగే చూస్తున్నాను. అతను గోపిలాగా కిరాతకుడేం కాదు. ఇక చాలు. ఎందుకింత ఓవర్గా తాగుతున్నావు? వదలు. నేను తాగి చచ్చిపోవాలి. నువ్వు చావాలంటే ఈ ఊళ్ళో ఉండే సారా కుట్లన్నీ కావాలి. అది సరే గాని ఇంతకీ నీ సమస్య ఏమిటి? నువ్వెందుకో అదోలా ఉంటున్నావు, నేను చూస్తూనే ఉన్నాను. వెళ్ళి పడుకో తల్లి. నువ్వు వంటింట్లోకి వెళ్ళు, నేను దాని దగ్గర ఉంటాను. ఏమైందమ్మా నీకు? వద్దు వద్దు, అమ్ముడు దగ్గరికి రావద్దు. చెడ్డ వాళ్లే తల్లి. ఏమిటిది? చెడ్డ వాళ్లే నా దగ్గరికి రావద్దు. నన్ను భయపెట్టకండి తల్లి. అందరూ నాన్న చెడ్డ వాళ్లే. ఇప్పుడు నా కూతురు ఏముంది? దాన్ని ఏం చేశారు మీరు? గౌరీ, నా కూతురు కనుక ఏమైనా అయిందంటే ఇటువంటి సమస్య ప్రపంచంలో ఏ తండ్రికి ఎదురై ఉండదు. ఒక పిచ్చి కుక్కను చంపాలి. వాడు నా ఇంట్లో వాళ్ళని కొరికాడు, ఊళ్ళో వాళ్ళని కొరికాడు. అందరికీ పిచ్చి పట్టే లోపు నేను వాడిని అంతం చేయాలి. నీ కోసం నేను ఏ సహాయమైనా చేస్తాను. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. పోలీసులు, కేసు, కోర్టు, దాని గురించి నేను భయపడను. ఈ ఊళ్ళో నేను ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు మాధవ్. ఇదిగో ఇది తాగు. హలో, నేను సెక్యూరిటీ. రూమ్ నంబర్ 315కి 2 జ్యూసులు. అక్కడ మైకేల్ జాక్సన్ ఉంటాడు, వాడికి ఇచ్చి పంపండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారితో నా గురించి చెప్పండి. వాడు ఈ ఫ్లాట్ లోనే ఉన్నాడా? త్వరగా రా. మాధవ, ఇలా రా. అటు చూడు. పిచ్చి పెట్టినట్టు కూర్చున్నాడు. వీడింతవరకు అనుభవించిన శిక్షని మనం వీడికి విధించాలి. కుదురుగా ఉన్నామంటే త్వరగా చేస్తావురా. నీలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలకూడదురా. ఒక తండ్రి తట్టుకోలేనటువంటి వేదన్నే నువ్వు నాకు ఇచ్చావు. కేసు ఫైల్ చేసి ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లెట్ ద కోర్ట్ డిసైడ్ హిస్ డెస్టినీ. yes sir. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫర్ యూ. హలో. I will be there in the moment. నేరస్తున్న రిమైండ్ లో ఉంచండి.
కనీసం ఇద్దరు కలిసి ఇతన్ని దారుణంగా చంపారు సార్. ఇవన్నీ బూట్స్తో తొక్కిన ఆనవాళ్లు. కత్తిలాంటి ఏదో పెద్ద ఆయుధంతో చీరేశారు. చూడండి, 0.9mm గన్లోంచి 3 బుల్లెట్లు ఇతని బాడీలోకి దిగాయి. అంటే ఆ మాధవ్ మనల్ని ఫోర్స్ చేశాడు కదా సార్? ట్రూత్ విల్ బి రివీల్డ్. మనం అందుకేగా ఇక్కడున్నాం. గుండె మీద కొట్టకండి సార్, నా గుండె స్పాంజిలో ఉంటుంది సార్. చెప్పరా, నిజం చెప్పరా. నిజమంతా మీకు ఓపెన్ గా చెప్పినందువల్ల మీరు నన్ను ఇలా కొడుతున్నారా? ఎందుకంటే నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్ నేను నిరపరాధిని, నాకేం తెలియదు, నన్ను శిక్షించకండి సార్. ఏయ్! ఆ రోజు ఫ్లాట్కి ఎవరెవరు వచ్చారో బాగా ఆలోచించి చెప్పు. ఏ రోజు నుంచి చెప్పాలి సార్? ఉదయం నుంచి అక్కడికి ఎవరెవరు వచ్చి వెళ్ళారో కరెక్ట్ గా చెప్పరా. ఉదయాన్నే ఓ పాలవాడు వచ్చాడు సార్. వాడు ఎప్పుడు వచ్చేవాడే, అది కూడా చెప్పాలా సార్? ఇప్పుడు నువ్వు చావు దెబ్బతింటావు, చెప్పరా. చెప్తాను సార్. చెప్పు. పాలవాడు, తర్వాత డ్రెస్ అయన్ చేసే మన కనకం, డాక్టర్ రవీందర్, మాధవ్, తర్వాత చాలా జుట్టున్నవాడు వాడి ఫ్రెండ్, అంతే. ఓ, నీ కొడుకుతో ఉంగరాల చుట్టూన్న పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఉన్నాడు సార్, వాడు అమాయకుడు సార్. అది మేము నిర్ణయిస్తాం. వాడు ఎక్కడ చదువుతున్నాడు? క్రెసెంట్ కాలేజ్. క్రెసెంట్ కాలేజ్. రే, రాహుల్ రూమ్ ఇదిరా. ఫైన్ సార్. ఒక్క నిమిషం సార్, నిన్న రాత్రి డోస్ ఎక్కువైనట్టుంది. అలా చెప్పు, అంతే, లోకం అలా తయారైంది. రాహుల్ ఎక్కడా చెప్పరా. పొద్దున్నే బాంబేకి వెళ్ళాడు సార్. రండయ్యా. నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే సార్. అయితే బాంబేకి వెళ్ళొచ్చు. వాడు తప్పించుకోకూడదు. ఎస్ సార్. మన ఫోర్స్ అంతా ఉపయోగించండి. మీరు నార్త్ కు వెళ్ళండి సార్. మీరు సౌత్ సార్. ఎస్, గుడ్. ఒకవేళ వాడు ట్రైన్ టికెట్ కొనడం మనల్ని మోసం చేయడానికి కావచ్చు. సో అన్ని బస్ స్టాండ్లోనూ టికెట్స్ బుక్ చేసే అన్ని బస్ కౌంటర్లోనూ చెక్ చేయండి. కొందరు కాలనీకి వెళ్ళి చెక్ చేయండి. కమ్ ఆన్, క్విక్. ఏరా, పోలీసులు మనల్ని స్మెల్ చేసి ఉంటారా? నేను చెప్పనా, ఇది చేసింది నేను. మీరంతా తప్పించుకుపోండి. పోలీసులు పట్టుకుంటే నేను ఒప్పుకుంటాను, అదే బెటర్. నిన్ను పోలీసులకు అప్పగించి మేం తప్పించుకోలేంరా. ఒక ఫ్రెండ్ ఏడిస్తే ఇంకో ఫ్రెండ్ కూడా ఏడవాలరా, అదేరా ఫ్రెండ్షిప్. నువ్వు మా ప్రాణం రా. మనం ఇక టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే తప్పించుకోవాలి. మనోజ్, విష్ణు ఇక్కడికి వస్తారు. టికెట్లు అందరికీ రెడీగా ఉన్నాయి. మిగిలింది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. రారా. ఈ కుర్రాళ్ళు కరెక్ట్ కాదురా, మనల్ని ఇరికించకపోతే చాలు. నువ్వు వంకసం సినిమా చూసావా లేదా? మనం ఆ విధంగా ఉండాలరా. అది సినిమాలో, అందులో విలన్స్ వస్తారు, పోలీసులు వస్తారు, డైరెక్టర్ వచ్చి కట్ అంటాడు, గొడవ తీరిపోతుంది. ఇక్కడ అలా కాదు, మనం భయంతో చస్తున్నాం. రే, నువ్వు అసలు మగాడివేనా? మహిళా పోలీసులు కూడా నీకన్నా ధైర్యంగా ఉంటారా? అది ధైర్యం కాదురా, మరి అది తెగింపు. మొహం చూడు. కొంచెం పర్వాలేదు, ఇప్పుడు మట్టిలో ఉన్నాను. నేను పోలీసుని ఎవరికి తెలియదు కదా. నువ్వు యూనిఫామ్ వేసుకున్నా నిన్నెవరు నమ్మరు. నిన్ను ఏటీఎం సెక్యూరిటీ అనే అనుకుంటారు. అబ్బా, నొప్పిగా అసలు ఉంది. నీకెవరా ఈ ఉద్యోగం ఇచ్చింది? ఈయన పెద్ద పోలీస్ స్టోరీ సాయి కుమారు. ఇంకా నయం, నీ ఇల్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నా? అది ఒక ముఖ్యమైన పని ఉంది, వాళ్ళు వస్తే వెయిట్ చేయమని చెప్పు. రేయ్, ఈ టైంలో వెళ్ళి సీఎం సీటు కావాలని అడిగినా ఈ సమయంలో అది అక్కర్లేదనే నేను చెప్తాను. అర్జెంట్ అని చెప్తే వినో ఏంటి? అడ్డమైన గడ్డి తినద్దంటే వింటాడా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? త్వరగా రారా. మధ్యలోనే వచ్చి ఏమంటున్నాడు ఈ ఎదవ? రేయ్, ఆగండ్రా. ఏంట్రా? ఆగండ్రా. ఆగండ్రా. అశ్వతి, మనోజ్, రామ్జీ, విష్ణు,
రాహుల్, ఎవరు టోబీని చంపారు? నేనే సార్. నేను మీ ముందు నేరం ఒప్పుకున్నాను కదా. మ్మ్. 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 చెప్పు చెప్పు. వాళ్ళనేమీ చేయకండి. నేను చెప్పింది నిజం సార్. నువ్వు చెప్పిన స్టోరీలో అంతా నిజం లేదు మాకు. చాలా నిజంగా జరిగిందేమిటో చెప్పు. వాడు నిజం చెప్పాలంటే కొట్టాల్సిన వాళ్ళని కొట్టాలి సార్. నిన్ను నేను చెప్తాను. చెప్పు. ఐదారు అమ్మాయిలు కలిసి చావ చెదగొట్టారా? అది గొప్ప అదృష్టం రా. నువ్వేదో పేరు చెప్పావు కదా, మక్రూనియా? మక్రోని కాదురా, ఇక్రు. అదొక పెట్ నేమ్ రా. నా చిన్నప్పుడు నా మనసుకు నచ్చిన వాళ్ళు పిలిచే పేర్రది. ఆ పేరు తనకెలా? ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఆ పేరు పెట్టారా? లేదురా, తననే అడుగుతాను. హలో. హలో శృతి. ఇట్స్ మీ రాహుల్. హాయ్ క్రూ. నాకు తెలుసు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అదే నా పెట్ నేమ్ నీకెలా? అంత టెన్షన్ ఇవ్వకండి. ఈ సస్పెన్స్ రేపు బ్రేక్ చేస్తాను. రేపు ఫ్రీగా ఉంటే ఈవినింగ్ 5 o'clock కి బీచ్ లో లవ్ కార్నర్ కి రండి. మేబీ వి విల్ గో ఫర్ ఎ డ్రైవ్. ఓకే, సీ యూ. ఓకే, బాయ్. బాయ్. ఉద్యోగంలో చేరాక ఒక్కరోజైనా ప్రశాంతంగా యూనిఫామ్ వేసుకొని ఇచ్చారా? ఎప్పుడు చూసినా మారు వేషాలు వేసుకుని తిరుగుతూ ఉండాలి. నా మొహాన్నే నేను మర్చిపోయానయ్యా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? రే నేరస్తుడు. నేనా? మనం నేరస్తులు పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నాను రా. అవునా? సరే, పైకెక్కు. దీని పైకి ఎక్కాలా? అవును. నేను ఇంట్లో మెట్లు ఎక్కడమే కష్టం, దీని మీదకి ఎక్కాలా? అది నాకు అనవసరం. అయితే ఎక్కక తప్పదంటావు? అవును. అంటే నేను బాత్రూమ్కి వెళ్ళాకనా? సర్లే కానివ్వు. కాస్త ఫ్రీగా ఉండొచ్చు. ఏంటే ఇది అన్యాయంగా ఉంది? ఏంటయ్యా నువ్వు అనేది? ఇది కాదు, అదిగో అక్కడ చూడు. ఎక్కడా? ఏంటి ఇలా పడుకున్నారు? హాయ్, వాట్ యు డూయింగ్? నెమ్మదిగా నెమ్మదిగా. ఇటువంటి సీను నేను సినిమాల్లోనే చూశాను. నేను ముందు పెడతాను, తర్వాత నువ్వు మెల్లగా రా. అలాగే వెళ్ళి పట్టుకో. మీరెవరు? పోలీసులా? మేము వెరిపప్పలం అనుకున్నారా? నమ్మట్లేదురా వీడు. అయితే స్టేషన్ తీసుకెళ్లి కొల్లబొడిచేద్దాం. హలో, 2 సిగరెట్లు ఇవ్వండి. హలో, ఒంటరిగా ఉన్నావా? హలో బావా, ఒంటరిగా ఉన్నావా? నేను ఇక్కడ ఒక చెట్టు కింద నుంచుని ఉన్నాను. ఏంటి ఎందుకు ఇలా ఒంటరిగా నుంచి ఫీల్ అవుతావు? నీకు అభ్యంతరం లేదంటే నీకు అభ్యంతరం లేకపోతే తిన్నగా పార్క్ వచ్చారా, మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి.
మొట్టమొదటిసారి నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు. అయ్యో ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏంటమ్మా, నేను ఎప్పుడు ఫోటో తీశాను? అయ్యో ఏంటమ్మా, అయ్యో అరవకమ్మా. అమ్మా తల్లి, నన్ను క్షమించు, తప్పు చేశాను, నన్ను వదిలే, నా నమ్మకం ఇరికించుకుంటాను, వదిలేదమ్మా. అయ్యో ఏం లేదు, లేదు సార్, ఈవిడ నా ఫోన్ తీసుకుని ఫోటో తీశానని చెప్తున్నారు సార్. ఏమిటిది? అతని ఫోన్ నువ్వే ఉంచుకో. సూపర్. నాతో గొడవ పెట్టుకుంటాడా? తెక్క కుదిరింది. ఒరే బావా, ఏంట్రా? సదాని విష్ణుని అక్కడ కొంతమంది కొడుతున్నారా? ఏం చేశారా? వాళ్ళు ఫారినర్ స్నానం చేస్తుంటే చూసారట్రా. ఓ మై గాడ్, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడ వెతకాలి? ఏమైందో కనపడడం లేదే. సరిగ్గా వెతకమయ్యా. ఎక్కడుందో తెలియడం లేదే. సరిగ్గా కూర్చోరా, సరిగ్గా కూర్చో. దొరికిందా సార్? ఉంగరం దొరికింది సార్. దొరికిందా? ఆగరా, ఈ రోజు నేను సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేద్దామా? ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేద్దాం అంటున్నాను సార్. ఎందుకు? వీడిని ఏదైనా అడవిలో వదిలేద్దాం సార్. ఎందుకు? అక్కడ ఉన్న జంతువులన్నీ చావడానికా? వీడి పేరు అడ్రస్ అన్ని అడిగి రాసుకో. వీడికి పేరు తల్లిదండ్రులు ఎవరు ఉండరు సార్. వీడిని చూస్తేనే తెలుస్తుంది. కన్నవాళ్ళు లేకుండా ఎలా పుట్టాడయ్యా? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్, నేను వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. ఓ, వీళ్ళకి కూడా బెయిల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ గురించి మీకు సరిగ్గా తెలియదు మేడం, అందుకే మినిస్టర్ గారు రికమెండేషన్ ఒకటి, వాళ్ళని తీసుకుపోండియా. మర్యాదగా ఇక్కడి నుంచి పొండిరా. వెళ్ళిపోతాం, రండి. పదండ్రా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వదిలేసరిగా ఇంకా ఏడుపెందుకు? ఏమిటి రాహుల్ ఇది? కొంచెం డీసెంట్ గా ఉండొచ్చు కదా. పోలీసుల చేత్తో తనులు తినడం ఇప్పుడు న్యూ జనరేషన్ స్టైలా? బాగుంది. బాయ్ రా. బాయ్. నేను ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ ని. ఒక ఫీచర్ ని సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రాహుల్ కి నీకు ఏమిటి కమిట్మెంట్? చెప్పాలంటే అది చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్. చెప్పు, వింటాను. ఇప్పుడొద్దు, అంత టైం లేదు. ఇట్స్ ఓకే. రాహుల్, మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు శృతి, ఈ ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయమే. ఏ? తనకెలా చెప్పాలో తెలియట్లేదే. ఏమిటి రాహుల్? అయితే ఆ విషయాన్ని నీకు చెప్పేస్తానులే. త్వరగా చెప్పు. మనం కూడా మొదలు పెడదామా? ఏంటి? ఓహో, అర్థం కాలేదా? అర్థం కానట్టు నటిస్తోందా? సరే, మనం కొంచెం వాక్ చేద్దామా? వాకింగ్ కి చాలా టైం ఉంది, కానీ ఈ విషయం చెప్పడానికి టైం దొరకకపోతే? అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. నేను ఒకరిని లవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, ఎవరిని? అదే ఎవరా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఫ్రీయా? ఓ, ఇలా జరిగిందేంట్రా? When did you meet Toby for the first time? హాయ్, ఇదిగో, ఇది నీకోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్. అయినా నువ్వింత చీప్ గా బిహేవ్ చేస్తావనుకోలేదు. నేను నీకెన్నోసార్లు చెప్పాను, ఆ టైంలో నేను నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ, ఇంకెప్పుడు అలా చేయను, ఇది ప్రామిస్. సర్లే, చూద్దాం. నువ్వు నేను ఇంతకు ముందే కలుసుకున్నట్టున్నాం. సరే, ఎక్కడ కలిసాం? అదే, ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. అనవసరంగా ఆలోచించి నువ్వు టెన్షన్ అయిపోకు. నేను ఈవినింగ్ వస్తాను. ఆలోగా డిశ్చార్జ్ అవుతాగా. వస్తాను. వెళ్తున్నావా? ఏంటి అంత అర్జెంటా? ఈ రోజు నీకో సర్ప్రైజ్ ఉంది.
ఏమిటది? ఉందంటున్నానుగా, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బాయ్. ఎలా ఉన్నాడమ్మా? అంకుల్ టెన్షన్ అవ్వకండి, రాహుల్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. తను రాహుల్లా మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదా అంటే? నేను మీ అన్నయ్య కూతుర్ని. ఓ నువ్వా? ఇంత ఎదిగిపోతావు నేను అసలు ఊహించలేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతూ ఉంటే తెలుస్తుంది, లేదంటే ఇలాగే ఉంటుంది. అన్నయ్య ఆయన బానే ఉన్నారు. మీరు తన్ని ఎలా గుర్తుపట్టారండి? అది నేను తనకు బాధ్యత అప్పగించాను, దాని గురించి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటాను. అంకుల్ ఆ డీటెయిల్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. ఆంటీ, రాహుల్ ఇంతవరకు నన్ను గుర్తుపట్టలేదు. 5th క్లాస్ లోనే నన్ను చూశాడు. ఈ రోజు వాడు బర్త్డే కాబట్టి ఈ సర్ప్రైజ్ నేనే బ్రేక్ చేస్తాను. ఈలోగా మీరు చెప్పకూడదు ప్లీజ్. హాయ్ శృతి, ఐఎమ్ టోబీ. హౌ ఇస్ రాహుల్? హౌ డు యు నో మీ? ద రియల్ హీరోయిన్. ఏమిటి నీ ఉద్దేశం? వాట్? ఏవీ తెలియనట్టు నటించొద్దు. నువ్వు ఎవరివో ఎలాంటి వాడివో ఈ ఊర్లో వాళ్ళకి త్వరలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు రమ్మన్నా రాడు. నేను ఫోన్ చేస్తానుండు. సీన్ చేయకుండా విషయం చెప్పు. ఏ బావా ఇట్రారా. ఏంటి అటు చూడరా. ఏ రాస్కల్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకున్నావా? ఆ వెధవ తనేమైనా చేస్తాడరా? గోపి కూతురు చావు దగ్గర నుంచి నువ్వు చేసిన అన్ని పనులకి నా దగ్గర ఆధారాలున్నాయి. సారీ బేబీ. Then tell me, how did you end Toby? నేను చెప్తాను సార్, చెప్తాను. రేయ్ అటు చూడరా. ఏంటయ్యా తల అడవిలా ఉంది? ఏ జర్రైనా దూరగలదు చూసుకో. ఎక్కడి నుంచి వస్తారా ఇలాంటి వాళ్ళు? నాకెందుకు జుట్టు అలా పెరగట్లేదు? రూమ్ నెంబర్ 315 కీస్ కొంచెం కావాలి. లేదు నేనేమను. రేయ్ నువ్వు ఇక్కడే ఉండరా. రేయ్ రాస్కల్, మత్తులో ఉన్నాడు రా ఈ ఎదవా. వీడిని కట్టేయండి, పైకి తీసుకెళ్లి లేపేద్దాం. అమ్మాయిని అన్యాయంగా చంపేస్తావా? నువ్వు తాగడానికి నీ రక్తాన్నే ఇస్తాను రా. రాహుల్ మీ నాన్న అంటే ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను రా. సార్ వీరు ఫోరెన్సిక్ ఆఫీసర్ సార్. హలో సార్, మీరు అడిగిన రిపోర్ట్. ఏ సార్, టోబీ చావు కారణం అతని బాడీలోకి ఎవరో విషం ఎక్కించారు.
అంటే వాణ్ణి చంపింది ఆ ఇద్దరు కాదు. అవును సార్. దీని వెనుక ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎస్ సార్. Who is the third person? And why he is in darkness? ఆ రోజు ఆ రెండు టీమ్స్ కాకుండా ఫ్లాట్కి ఇంకెవరైనా వచ్చారా? పోయిన నెల నుంచి ఈ నెల వరకు బ్యాకప్ ఇందులో ఉంది సార్. వీళ్ళు ఎప్పుడు వచ్చారో? నిన్నొచ్చారు సార్. ప్లే చేయండి. Pause. Rewind. Frame by frame. Yeah. Pause. Frame enlarge చేయి. Little more. ఇతను నాకు తెలుసు సార్. హీస్ ఎ కాస్మెటిక్ సర్జన్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు సార్. I want this man at any cost. ఎస్ సార్. డాక్టర్ రవీంద్ర ఉన్నారా? చెప్పండి సార్, మీకేం కావాలి? నేను పేషెంట్ని కాదు, ఆయన కలవడానికి వచ్చాను. అలాగా? పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు కొంచెం మర్యాద చేయాల్సి ఉంది, అందుకే. సార్, మీకోసమే వచ్చారు. ఎస్, టెల్ మీ. అయ్యో ఏం లేదు సార్, ఇద్దరు క్రిమినల్స్ తప్పించుకుపోయారు, ఎంక్వైరీ చేద్దామని. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఒకవేళ వేషం మార్చుకుని తిరుగుతున్నారేమో కనుక్కుందామని వచ్చాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో ఏమిటో, ఇంకెవరినో వెతుకుంటూ ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును, నిజమే. ఇంతకీ నువ్వెక్కడుంటున్నా? నీదే ఊరు? విజయవాడ. ఓ సరేలే. సార్, వాడు దొంగ చూపులు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సార్. ఈ రోజు వాడిని పట్టుకోవాల్సిందే, వెళ్ళండి. నేనేం తప్పు చేశాను, ముందు చెప్పండి. డాక్టర్ రవీందర్, ఒక మర్డర్ జరిగింది. ఆ రోజున మీరు ఆ ఫ్లాట్కి వచ్చి వెళ్ళారు. ఏమిటి? నేనా? నో, నెవర్. మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నారు. ఓకే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అక్కడ నా క్లయింట్ ఒకరున్నారు. అవునవును, క్లయింట్ అక్కడ ఉన్నాడంటే డాక్టర్ వెళ్లాల్సిందే కదా. ఇతను మీకు తెలుసా? నో, నాకు తెలీదు. ఈ టోబీ నీకు తెలుసు, వీడు నీకు మాత్రమే తెలుసు. ఆ విషయం నీ కళ్ళలోకి చూస్తేనే నాకు అర్థమైంది. నాకు తెలీదు, వీడెవరో కూడా నాకు తెలీదు. ఎవరితో అబద్ధం చెప్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్తాను, నేను చెప్తాను, నాకు తెలుసు, చెప్తాను. నేను వాణ్ణి ఈ జన్మలో మర్చిపోలేను. ఎలిజబెత్ మేరీ, ఆమె భర్త చనిపోయాడు. విలాసవంతంగా జీవిస్తున్న ఒక స్త్రీ, ఆమె కూతురే నా భార్య. నాకంటే తనకి వయసు చాలా తక్కువ, చాలా అందంగా ఉంటుంది. మాకు
మాకు పిల్లలు పుట్టలేదు. ఏది ఏంటి? టై ఎక్కడా? వాట్ ద హెల్ ఇస్ దిస్? దీన్ని కూడా నువ్వు ఐన్ చేసి పెట్టలేవా? సారీ బేబీ, ఒక్కో సమయంలో నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నో ప్రాబ్లం. నాకు తెలియదేంటి, మీరు ఆఫీస్కి వెళ్ళండి. థ్యాంక్స్. బాయ్. గుడ్ మార్నింగ్. ఎనీథింగ్ ఎల్స్? నో సార్. ఓకే. ఏం కావాలి సార్? సారీ సారీ. సార్, బోటెక్ స్టేట్మెంట్ కి ఒక స్టూడెంట్ వచ్చాడు సార్. థియేటర్ రెడీ చేయండి. ఓకే సార్, ఐల్ బి దేర్. సార్, ఇదే మార్కింగ్ చార్ట్. What happened, sir? Sorry. I'm sorry. Please carry on. Come. నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను మీ అల్లుడిగా ఇప్పుడు ఫోన్ చేయడం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని కలవచ్చా? మీ మనసులో ఇలాంటి కోరుకుందని నాకు అస్సలు తెలీదు. నాతో చెప్పుండొచ్చు కదా. నన్ను కాస్త యంగ్గా మార్చగలరా? తప్పకుండా. నేను మీకు అదే చెప్దాం అనుకున్నాను. ఒక ట్రీట్మెంట్ ఉంది, వోటెక్స్ ట్రీట్మెంట్. దాన్ని మీ ఫేస్కి అప్లై చేస్తే చాలు, పెద్ద మార్పు వస్తుంది. మొహం మీద ముడతలన్నీ పోవడానికి ఒక ఇంజెక్షన్. ఆ తర్వాత ఎంత యంగ్గా ఉంటారో చూస్తూ ఉండండి. నొప్పిగా ఉందా? ఈరోజు ఒక బ్యూటిఫుల్ డే.
ఏంటో గెస్ట్ చేయగలవా? I don't know. గెస్ ఇట్. I don't know. అమెరికాలో మనం ఓపెన్ చేయాలని కోరుకున్న హాస్పిటల్ కి శాంక్షన్ దొరికింది. Wow. yes. ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ నిమిషం నుంచే సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయి. అందుకు ప్రారంభోత్సవంగా ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్. నీకు స్పెషల్ డిష్ ఉంది, బట్ బేబీ దాన్ని నేనే నీకు సర్వ్ చేస్తాను. తిను. మీరేం తీసుకోరా? నో, ఐ లైక్ టు సీ యూ హ్యావింగ్ ఇట్. హ్యావ్ యూ ఎవర్ లవ్డ్ మీ? ఐ మీన్, నాలాంటి వ్యక్తిని నువ్వు ఎలా లవ్ చేయగలవు? మీకేం లోపమండి, మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఇది నేను నమ్మొచ్చా? మీరు తప్ప నాకింకెవరున్నారండి? ఎస్ ఎస్, ఐ నో ఐ నో ఐ నో. నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి నన్ను లవ్ చేసావా? ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? నో, నథింగ్. నీకు ఈ డిష్ నచ్చిందా? ఆఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. నచ్చిందా? నీకు నచ్చుతుంది, నాకు తెలుసు. ఎందుకంటే నీకు ఇంకా బాగా నచ్చే ఒక డిష్ ఉంది ఏమన్నా? ఇట్స్ వెరీ వెరీ ప్రీషియస్. తినవే, ఇది మీ అమ్మదే, నీకోసమే తీసుకొచ్చారు. తినో, తినవే, తినో, తినవే, తినో. ఆ డెడ్ బాడీస్ ఎక్కడున్నాయి? వాటిని సేఫ్ గా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఉంచాను. టోబీని కూడా ఆ బ్యాగ్ లో వేయాలని నేను వెయిట్ చేశాను సార్. కానీ ఆలోగా టోబీ మీద నువ్వు ఎలా పగ తీర్చుకోవాలనుకున్నావు? నేను డైరెక్ట్ గా టోబీని కలిసి వాడిని అటాక్ చేయలేను. నేను దొరికిపోయే అవకాశం ఉంది. సో నేనొక ప్లాన్ వేశాను. ఇంజెక్ట్ చేస్తే ఎవరైనా సరే 2 గంటల్లో చచ్చిపోతారు. ఆ పాయిజనస్ ఇంజెక్షన్ ని తీసుకుని నేను వాడి ఫ్లాట్కి వెళ్ళాను.
నువ్వు నన్నేమి చేయలేవురా. నేనెవరనుకున్నావు? టోబిన్ రా. వదలరా. వదులుదు గాని నువ్వు నీ ప్రాణాలే వదులుదు గాని. You bloody! ఇంకో కొంచెం సేపే నువ్వు ఈ ప్రపంచంలో ఉంటావు. నువ్వు చావడాన్ని నేను స్వయంగా చూసి వెళ్తాను. ఓ పాపం పాపం రా. నా కుటుంబాన్ని నాశనం చేసావు కదరా. బాగా తాగున్నాడు రా ఎదవా. వీన్ని కట్టేయండి రా, పైకి తీసుకెళ్లి లేపేద్దాం. ఏమైంది? నేను ఇది చేయలేను. ఏమంటున్నావయ్యా? వీడి చుట్టూ ఎన్ని కుటుంబాల శాపనార్థాలున్నాయి. వీడి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైపోయాయి. ఇటువంటి నీచుడికి తలకొరివి పెట్టడం ఓ తండ్రిగా నా వల్ల కాదు. హలో, సోడా ఇవ్వండి. రే ఆపో, సీసీ కెమెరాలో కనిపించిన బండి అదే కదా? డబ్బులు ఇచ్చివ్వండి రా. సార్ ఆకారే సార్.
సజీవన్ వసంతరావు డ్రైవర్వి. నువ్వేదో చెప్పాలన్నావట? ఏం లేదు సార్. టోబీ చనిపోయిన విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలంటే నేనేం చెయ్యాలి? సార్ నన్నేం చేయకండి సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. నాకు తెలియాల్సింది ఒకే ఒక్క విషయం, టోబీకి వసంతరావుకి ఉన్న సంబంధం. నేను ఇక్కడే ఉన్నాను. టోబీ ఐసీయూలో ఉన్నాడు. నువ్వు త్వరగా రా. సార్, ఆ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు చూడడం కుదరదండి. యాక్సిడెంట్ లో దెబ్బలు తిన్న అమ్మాయికి మీరు కావాల్సిన వారా? డాక్టర్, నేను వసంతరావు, ఆ అమ్మాయి తండ్రిని. నాతో రండి. ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ ని మీరు అర్థం చేసుకోవాలి. తలలో 3 చోట్ల రక్తం గడ్డకట్టింది. అది బ్లాక్ అయితే బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో మేము చెప్పలేం. సార్, నా బిడ్డని కాపాడండి సార్. తనే నా సర్వస్వం సార్. మాకు డబ్బు ప్రాబ్లం కాదు సార్. నా వైఫ్తో నేను ఈ విషయం చెప్పలేదు. తనకు హార్ట్ పేషెంట్ సార్. నా చిన్న కూతురికి ఈ విషయం తెలియదు సార్. ఎలాగైనా తన్ని కాపాడండి సార్. నాకు మీ బాధ అర్థం కాలేదనుకోకండి సార్. మా వల్ల అయినంత వరకు మేము ట్రై చేస్తూనే ఉన్నాం సార్. ఏవైనా ఆ దేవుడి నిర్ణయమే కదా ఫైనల్ నిర్ణయం. మీ అమ్మాయితో ఉన్న అబ్బాయి తెలియదు సార్. తను హాస్టల్లో ఉండి చదువుతోంది. హాస్టల్ నుంచి అవతలకి వెళ్ళడానికి ఒకే దారి ఉంది. ఇది ఎలా జరిగిందో డాక్టర్, నా కూతురిని నేను ఇప్పుడు చూడొచ్చా? నోను, తనను మీరు అప్పుడే చూడకూడదు. సరే, మీ కూతురుతో వచ్చిన ఆ అబ్బాయి ఎవరు? తెలియదు డాక్టర్, నాకేమీ తెలియదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. 2 రోజుల్లో వార్డుకు మారుస్తాం. 1 వీక్లో మీ అబ్బాయి డిశ్చార్జ్ అవుతాడు. కానీ అతనితో ఉన్న అమ్మాయి కొంచెం సీరియస్గా ఉంది. అదిగో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్నారు. సరే, నేను వస్తాను. ఆ అమ్మాయి మీ కూతురని తెలిసింది. అవును సార్. మా వాడితో మీ అమ్మాయికి ఎలా? నాకేమీ తెలియదు సార్. తనకేమైనా అయిందంటే ఆ తర్వాత నేను ఊరుకోండి సార్. మీరే చెప్పండి, పిల్లల వెంటే తల్లిదండ్రులు తిరుగుతూ ఉండగలరా సార్? వాళ్ళని కాలేజీకి పంపేది చదువుకోవడానికే కదా సార్. అదెందుకు వాళ్ళు అర్థం చేసుకోరు? తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు, అది తెలుసుకోవాలి. యాక్సిడెంట్ అయిన వాళ్ళ వస్తువులు, వీటిని ఐడెంటిఫై చేస్తారా? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. ఇంకా ఏడ్చి ఏం చేద్దాం? ఏ తండ్రి చూడకూడని దృశ్యాన్ని నేను చూశానమ్మా. వీళ్ళ మధ్య ఇలాంటి రిలేషన్ ఉన్నట్టు నీకు తెలుసా అమ్మా? నా భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నారో లిస్టు తీసే ధైర్యం నాకు లేదు సార్. అంటే టోబీ? మీరు బైబిల్లో చదివే ఉంటారు కదా సాతాన్ గురించి. ఆ సాతాన్ ఈయనకంటే ఎంతో మేలు సార్.
You can take proper rest. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చచ్చానా? ఎందుకు టోబీ ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తున్నావు? దయచేసి ఇకనైనా బుద్ధిగా ఉండు. నా గురించి ఏడవమని నేనెవరిని అడగలేదు. నేనెప్పుడు ఇలాగే ఉంటాను. ఇది నచ్చిన వాళ్ళు నాతో ఉండాలి. నీ ఒంట్లో ఉడుకు రక్తం ఉన్నంత వరకు నువ్వు ఎలాగే నడుచుకుంటావు. వయసు అయిపోయిన తర్వాత తనే నీకు తోడు ఉండాలి. అది గుర్తుంచుకో. చేతిలో డబ్బులుంటే అందమైన హోమ్ నర్స్ వస్తుంది. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి మావయ్య. మీ నాన్నగారు వస్తున్నారు. ఆయన కూడా తీసుకొచ్చారా? నీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఈ ఎంక్వైరీలన్నీ స్టేషన్లో పెట్టుకో. ముందు ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఈ రోజు డిశ్చార్జ్. టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే ఓకే. ఈరోజు మేము వెళ్తున్నాం. వెళ్ళిరమ్మా. ఆ యేసు నీకు తోడుంటాడు. ఆయన్ని మీరు ఏమీ అడగరా? మీ అమ్మాయిని కాపాడడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేశాం. ఇంకా మీకు నమ్మకం ఉంటే మీ అమ్మాయిని మరో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించండి. ఒక డాక్టర్గా మా ప్రయత్నం మేము చేశాం. ఇంకా మీకు నమ్మకం ఉంటే మీ అమ్మాయిని మరో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించండి. కానీ అందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మాకు నమ్మకం లేనందువల్లే వదిలేశాం. నువ్వు నన్ను క్షమించమ్మా. ఆ దేవుడు నీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. బాధల్లేని ఆ స్వర్గానికి నువ్వు త్వరగా వెళ్ళిపోవడమే మంచిదమ్మా.
సార్, టోబీ చనిపోయిన ఫ్లాట్లో ఒక రూమ్ వసంతరావుది. ఇస్ ఇట్? సార్, అంతకు ముందు రోజు ఆ ఫ్లాట్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది. అక్కడ తీసుకున్న ఫొటోస్ సార్ ఇవన్నీ. లెట్స్ గో. ఓకే సార్. సార్, ఇక్కడ ఒక లెటర్ ఉంది. సార్, టోబీ బాడీలో దొరికింది కూడా ఇటువంటి 0.9mm బుల్లెట్సే సార్. హాయ్ అంకుల్, నిన్న ఒక బర్త్డే పార్టీకి వచ్చాం. ఈ రోజు ఇంటికి వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి అంకుల్ మీరు అదోలా ఉన్నారు? అదేం లేదమ్మా. ఏమిటి అంకుల్ ఇది? అమ్మా, అది కాపాడండి, కాపాడండి, పట్టుకో, నన్ను కాపాడండి, పట్టుకో, కాపాడండి, కాపాడండి, వచ్చి కాపాడండి, వదిలేకండి. No! No! నేరాన్ని అంగీకరించడానికి వీడి వల్ల నష్టపోయిన వాళ్ళు ఇంకా ఎంతమంది వస్తారు? వారి ప్రతీకారోత్సవాలు చల్లారితేనే ఓ తండ్రిగా నేను అనుభవించే మనోవేదనకి ఉపశమనం లభిస్తుంది.